టాక్స్లో మాట్లాడుకుంటున్నాము. ఇవాళ చాలా ఒక ఇంపార్టెంట్ అయిన విషయం చెప్తానండి. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు, స్కూల్ క్లాస్మేట్. చాలా ఏళ్ల తర్వాత మళ్ళా ఒక రీయూనియన్ లాగా అనమాట. మళ్ళా పరిచయం, ఫేస్బుక్లు ఇవి వచ్చిన తర్వాత మళ్ళీ పాత పరిచయాలు వస్తాయి కదా. అలా పాత పరిచయం వచ్చి మాట్లాడుతున్నప్పుడు ఏదో మాటల మీద ఇల్లు కొనుక్కోవాలి ఇది అన్న మాట నేను చెప్పాను. దాందే ఉందే అయిపోతుంది అన్నాడు. అదేంటి నువ్వైతే ఇల్లు కొనుక్కున్నావు కాబట్టి అలా అన్నావు, నేను ఇల్లు కొనుక్కోలేదు కాబట్టి నేను అలా అన్నానంటే, పిచ్చి నీకు తెలియని పాయింట్ ఏంటంటే మేము అమెరికాలో ఉన్నాం కాబట్టి మాకు ఇచ్చేదే లోన్లు, మాకు పోలేడంత లోన్ ఈజీగా పుట్టేస్తుంది, అందుకని మేము ఎన్ని లోన్లు అయినా తీసుకుని ఇల్లు కట్టుకుంటాం. ఇండియాలో అలా కాదు కదా, మీకు కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి దాని మూలంగా. కానీ ప్రతి వాళ్ళకి ఓ టైం వస్తుంది, ఆ టైం ప్రకారంగా అయిపోతుంది. మనకి ఎలా అనిపిస్తుంది ఆ టైంలో, వాడు కట్టుకున్నాడు కాబట్టి ఎదుటివాడికి అలాగే చెప్తాడు అని. కానీ దీనికి ఇంకో పాయింట్ ఎడిషన్గా ఏం చెప్పాడో తెలుసా, దేవుడు పర్ఫెక్ట్ కమ్యూనిస్ట్. ఒకళ్ళు ఎక్కువ చూడు, ఒకళ్ళు తక్కువ చూడు. నేను ఇక్కడ కష్టపడుతున్న టైంలో అక్కడ చాలా గొప్పగా ఉన్నవాడు కూడా కష్టపడచ్చు. నేను ఇక్కడ సుఖపడుతున్న టైంలో చాలా పేదవాడు అట్లాగే గొప్పవాడు సుఖపడచ్చు. అది చాలా సాధారణంగా వచ్చే విషయం. ఏంటంటే ఇప్పుడే నేను భాగవతం వింటూ ఉంటే ఆయన అదేంటి ఒక ప్రవచనకర్త చెప్తున్నారనమాట. కృష్ణుడి గిట అదేంటి అంటే ఠాకూర్జీ అంటారు కదా, అక్కడ కృష్ణుడు ఆయన భాగవతం చెప్తున్నాడు కాబట్టి కృష్ణుడు ఆయన చెప్పే పాయింట్ ఏంటంటే, ఫలానా ఊర్లో, ఫలానా వీధిలో, ఫలానా ఇంట్లో ఒక మనిషి ఉన్నాడు, ఈ మనిషిని నేను ఇప్పుడు బాధ పెట్టాలి అనేది దేవుడు అనుకోడు కదా. సో బాధ పెట్టేది ఏంటి అని అంటే మన పురాకృత కర్మ, మనం చేసుకునే తప్పు, మనం చేసుకునే ఇదే మనని బాధ పెడుతుంది, అంతేగాని దేవుడు మనని బాధ పెట్టాడు. ఇది మాత్రం సత్యం. అయితే మనం దేవుడిని ఎందుకు ప్రార్థిస్తాము అని అంటే, ఈ బాధలోంచి బయటికి తీసుకురావడానికి. ఎలా తీసుకొస్తాడు అని అంటే, ఆ బాధలో ఉన్నప్పుడు బాధలోంచి బయటికి రావాలి అని అంటే మనం ఏం చేసినా రాలేమండి. కానీ ఆ దైవ నామం ఏవైతే మనం తీసుకుంటామో అది మనని డైవర్ట్ చేస్తుంది, ఆ బాధలోంచి మనని డైవర్ట్ చేస్తుంది. ఆ డైవర్షన్ ఎప్పుడైతే వస్తుందో మనకి బాధ సగం తగ్గుతుంది. ఉపశమనం అయితే డెఫినెట్గా వస్తుంది, తగ్గడం కంటే ఉపశమనం చాలా బాగా వస్తుంది. అది ఫస్ట్ పాయింట్. రెండోది, ఆ దైవనామం చేస్తూ ఉన్నప్పుడు మనం చేద్దాం అనుకునే పాపం చేయకుండా ఉందాము అనే మనస్తత్వం కూడా మనకే వస్తుంది. ఇది కూడా ఇది కూడా రెండో ఇది. మూడోది ఏంటంటే, నాకు తెలిసి ఏమీ పాపం చేయలేదు, నాయన నేను కష్టపడుతున్నా అనుకుంటా. మనకి తెలియకుండా బోలెడు పాపాలు చేశామండి. మేము అలహాబాద్ వెళ్ళాం, మా వారికి ప్రాజెక్ట్ అక్కడ వస్తే అలహాబాద్ వెళ్ళాం. అక్కడ వేణిదానం అని చేయిస్తారండి. భర్త యొక్క ఒళ్ళో కూర్చోబెట్టుకొని భార్యకి మూడు కత్తెర్లు జుట్టు ఇప్పిస్తారనమాట. అది ఆ నీళ్ళల్లో కలిపి రావాలి. అది దేనికి చేస్తారు అని అంటే, వెల్లుల్లిపాయ తింటే దోషం, ఉల్లిపాయ తింటే దోషం, టిక్లీ పెట్టుకుంటే దోషం, బయట ఉన్నప్పుడు కలిపితే దోషం, మన ఎంగిలి భర్త తింటే దోషం. ఇట్లాంటివి అసలు మనకి ఇవి నేను కొన్ని చెప్పాను, 5 చెప్పాను. ఇలాంటివి తెలియని దోషాలు అయితే అసలు చాలా ఉన్నాయి. ప్రతి దోషానికి మల్టిపుల్ ఫోల్డ్స్లో పాపం అందుతుందండి. ఎందుకు అనంటే, ఫస్ట్ థింగ్ మన అజ్ఞానం, అది మన తప్పే, అది దేవుడి తప్పు కానే కాదు. మనకి అన్నీ ఆయన చక్కగా వలిచిపెట్టిన అరటిపండులాగా ఆయన అన్నీ మనకి అన్ని రాసిస్తే మనం వాటన్నిటినీ వదిలేసి వాటి జోలికి వెళ్లకుండా, వాటిని మనం పట్టించుకోకుండా మనం చేస్తున్న తప్పులే మనని వెంటాడుతున్నాయి. మనం దాంట్లోంచి మనం ఎలా బయటికి రావాలనేది మాత్రం తప్పకుండా ఆలోచించుకోవాలి. మీకు ఇంత చెప్తూ నేను కూడా టిక్లీయే పెట్టుకున్నానండి, కుంకుమ పెట్టుకుందాం అనే ప్రయత్నం. కాకపోతే ఇలా అనుకుంటాం కదా, అలా అనుకున్నప్పుడు అది ఇదవుతుందేమో అని, స్థానభ్రంశం కలుగుతుందేమో అని భయం అనమాట. అంటే చెరుగుతుంది అనమాట, అన్నం ఇష్టం లేక. అది అలా అవుతుందన్న భయానికి నేను ఇది పెట్టుకున్నాను. తొందరలో నేను మారుతాను. ఎందుకంటే నీతులు చెప్పేవాళ్ళు ఫస్ట్ వాళ్ళు పాటిస్తే కదా వేరే వాళ్ళకి. నేను నీతులు చెప్పట్లేదండి, ఇది శాస్త్రం ఏంటి అనేది చెప్తున్నాను. మనం ఎన్నో పాటించట్లేదు, ఆ పాటించని వాటి అన్నిటి పాపాలు మనం అనుభవిస్తున్నాం. దానికి మనం ఏం చెయ్యాలి అని అంటే, మనం అసలు ముందు మన శాస్త్రం ఏంటి అనేది తెలుసుకోవాలి. దానికి తగ్గట్టుగా మనం మారాలి. మన పిల్లలకి మనం చెప్పాలి, జుట్టు విరపూసుకోకూడదు, పిల్లలు వేసుకుంటున్నారు. మా అమ్మ చెప్తారు, తలంటి పోసుకోగానే
నోట్లో ఏదైనా తీపి పెట్టుకొని అప్పుడు బయటికి వెళ్ళండి, ఏదైనా తిని వెళ్ళండి. ఏం తినకపోతే కనీసం పంచదారన్న నోట్లో వేసుకోమంటారు. ఎందుకు అని అంటే నెగిటివ్ ఎనర్జీ ఏంటంటే అబ్బా ఇంత పొడుగు జుట్టు ఉంది దిష్టి, అబ్బా పిల్లలు ఏంటి జుట్టు విరబోసుకుంటే బాగుంది, కొంతమందికి విరబోసుకుంటే అస్సలు బాగుండదు. అది ఒక్కొక్క ఇది ఒక చెడు అన్నది రావడం పెద్ద విషయం కాదండి, చాలా ఈజీగా వస్తుంది, మంచి రావడమే కష్టం. సో ఇవన్నీ మనము తెలుసుకొని మన పిల్లలకి మనం చెప్పి మార్పు తీసుకురాగలిగితే మాత్రం సొసైటీలో మనము ధన్యులము, మన పిల్లలకి చాలా హ్యాపీగా ఉంటారండి. ఎందుకంటే మనకి రాబోయే రోజులన్నీ చాలా గడ్డు కాలాలే. మనం మారి మన పిల్లల్ని మంచి దోవలో పెట్టుకుంటే చాలా బాగుంటుందన్నది నా అభిప్రాయం. తప్పుగా తీసుకోకండి, ఆలోచించండి, మీకే అర్థమవుతుంది. థ్యాంక్ యూ అండి. మీరలా చేయవలసింది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళతో కూడా లైక్ చేయించడం అండి. ఎందుకంటే ఒక మంచి మాట నలుగురికి వెళ్ళాలి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్.